ఫోర్త్ది ఇంటిగ్రల్ cosecant x dx is equal to log mod cosec x minus cot x plus c. ఎలాగ రాయొచ్చు, ఇలాగ log mod cosec x plus cot x plus c అని కూడా రాయొచ్చు. ఈ రెండు ఆన్సర్స్. secant x minus tan x అలాగే secant x plus cot x రెండు కూడా రెసిప్రోకల్స్ ఎలాగో, అలాగే cosec x minus cot x ను cosec x plus cot x కూడా రెండు రెసిప్రోకల్స్. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 1/cosecant x plus cot x కింద రాయొచ్చు. cosecant ప్లస్ cos x బయటకు తీసుకెళ్ళిపోతే పవర్ -1 వస్తుంది. -1 ఇందాక చెప్పినట్టు సేమ్ అదే ప్రాసెస్లో రెండు ఆన్సర్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనం ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ దీన్ని ఎలా చేసాం, ఇంటిగ్రల్ cosecant x into dx is equal to ఇక్కడ cosecant x minus cot x తో cosec x minus cot x మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. cosec x minus cot x. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ cosec square x minus cosec x cot x by cosec x minus cot x dx. ఓకేనా, cosecant x minus cot x dx. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది దీన్ని పుట్టి cosec x minus cot x is equal to t అనుకుంటే cosec xకి డిఫరెన్షియేషన్ ఎంత, cosec x cot x, cosec xకి cosec x cot x minus cosec x cot x. cot xకి మైనస్ cosec square x dx is equal to dt అంటే cosec x cot x ప్లస్ మైనస్ cosec square x dx is equal to dt. సో ఇదేమవుతుంది, మొత్తం ఇది dt అయిపోతుంది, ఇది t. ఇంటిగ్రల్ 1/t ఎంత అవుతుంది, log t కదా, log mod t ప్లస్ c, log mod cosec x మైనస్ cot x ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. దీన్ని ఈ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ పైన చెప్పినట్టుగా ప్రూఫ్లో చెప్పినట్టు దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఫార్ములా. 4 కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనది ఫోర్త్ పాయింట్లో ఓకే, థర్డ్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మీరు పాయింట్లు రాసుకోండి, ఆర్డర్లో సీరియల్ ప్రకారం రాసుకోండి. ఇది ఫోర్త్ పాయింట్ అనుకుంటా, ఐ థింక్. ఫోర్త్ పాయింట్లో ట్రిగనామెట్రిక్ సబ్స్టిట్యూషన్ ఏ విధంగా మనం యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూద్దాం.
ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్. ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్. ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చెప్పాను, రూట్లు గీట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని మనం రూట్ని మనం తీసేయగలగాలి. ఓకే, ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే మన కొన్ని ఆల్జిబ్రిక్ క్వశ్చన్స్లో రూట్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటిని మనం సింప్లిఫై చేయడం కోసం, అంటే రూట్ని మనం క్యాన్సిల్ చేయడం కోసం ఈ ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. అర్థమవుతుందా? అది ఏ విధంగా యూజ్ఫుల్ అవుతుంది అనేది కూడా మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 4 - x² ఇంటిగ్రల్ dx ఉందనుకోండి. దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి మనకు డైరెక్ట్ ఏ ఫార్ములా లేదు. బట్ దీన్ని సింప్లిఫై చేయాలంటే సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి. ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి. ఏ విధంగా యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇది ఇచ్చేదనుకోండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ 4ని 2² కింద రాయొచ్చు, దీన్ని x² dx కింద రాయొచ్చు. ఓకేనా? మనకి 1 - sin² θ 1 - cos² θ 1 - sin² θ cos² θ 1 - cos² θ sin² θ. ఇప్పుడు మనం ఈ x బదులుగా 2 sin θ పెట్టామనుకోండి. పుట్ x ఈజ్ 2 sin θ పెడితే ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ 2² మైనస్ ఏమవుతుంది, 2 sin θ పెడితే 2 sin θ హోల్ స్క్వేర్, అంతేనా? x ఈజ్ ఈక్వల్ టు 2 θ పెడితే దీన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, డిఫరెన్షియేట్ చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్కి డిఫరెన్షియేషన్ cos θ dθ అవుతుంది. అంతేనా? dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 cos θ dθ. ఈ dx బదులుగా ఏం రాయొచ్చు మనం, 2 cos θ dθ అని రాయొచ్చు. ఓకేనా? ఇది 4 2² కదా, ఇది 4. ఒకసారి చూడండి, ఇది ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 4 మైనస్ 4 sin² θ 2 cos θ dθ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో 4 కామన్ ఉంది కదా, 4 కామన్ తీసేస్తే 1 మైనస్ sin² θ 2 cos θ dθ ఉంది. 1 మైనస్ sin² θ, ఈ 2² కింద వచ్చి స్క్వేర్ రూట్ కాన్సల్ బయటకు వచ్చేస్తుందిగా, 2 ఇంటూ 1 మైనస్ sin² θ అంటే cos² θ cos² θ ఇంటూ 2 cos θ dθ. అక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి cos θ మిగిలింది. ఇక్కడ 2 ఇంటూ ఇదేమంటే ఇంటిగ్రల్ cos θ, ఈ 2 కూడా బయటకు వచ్చేది 4 cos θ ఇంటూ cos θ dθ. ఇదేమవుతుంది 4 ఇంటిగ్రల్ cos² θ dθ. అంటే ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఈ విధంగా సింప్లిఫై అయిపోయి రూటు గీటు మొత్తం అంతా పోయి ఇలా సింపుల్గా అయిపోయింది. ఈ cos² θను మనం ఏ విధంగా మనం ఇంటిగ్రేట్ చేస్తామనేది తర్వాత మనం ఫర్దర్గా అప్లై చేసేటట్టు నేను చెప్తాను. అర్థమైందా? మనం క్వశ్చన్స్ చేసేటట్టు నేను చెప్తాను. అంటే ఈ ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఎక్స్ బదులుగా మనం sin θ 2 sin θ లేదంటే 2 cos θ లేదంటే tan θ secant θ మన సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ బట్టి మనం ఈ ఎక్స్ వాల్యూస్ని మనం ఇక్కడ ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ రూట్లు గీట్లు మొత్తం పోగొట్టి మనం ఈ విధంగా సింప్లిఫైడ్ ఈక్వేషన్ కింద సింప్లిఫైడ్ ఫామ్లోకి మనం తీసుకురావచ్చు ఈ విధంగా. అర్థమైందా? ఇది ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ యొక్క యూసేజ్ అన్నమాట. దీనివల్ల యూజ్ అది. అర్థమవుతుందా?